దేవుణ్ణి నమ్ముకుంటే ఏమొస్తుందని విన్నామండి? అప్పులు తీరిపోతాయి, రోగాలు పోతాయి, బాధలు పోతాయి, కష్టాలు పోతాయి, ఇళ్ళు కట్టుకోవచ్చు, పొలాలు కొనుక్కోవచ్చు, బంగారం కొనుక్కోవచ్చు. ఇలా రూపాయి ఇస్తే దేవుడు మనకి ఎంత ఇస్తాడు? 10 రూపాయలు ఇస్తాడు. అదే 100 ఇస్తే దేవుడు 1000 రూపాయలు ఇస్తాడు. 1000 ఇస్తే దేవుడు 10,000 రూపాయలు ఇస్తాడు. ఇలా మీరు దేవుడికి ఇచ్చే కొలది మీకు ఇంకా ఇంకా ఇస్తాడు. దేవుణ్ణి నమ్ముకుంటే ఏ కష్టం ఉండదు, ఏ బాధ ఉండదు. ఇది ఎంతమంది విన్నారు ఈ మాటలు? ఈ మాటలు నేను పుట్టి బుద్ధెరిగిన తర్వాత విన్నాను అన్నవారు దయచేసి మీ చేతులు ఎత్తండి. వెరీ గుడ్. దేవుణ్ణి నమ్ముకుంటే ఏమొస్తుంది అంటే సుఖం వస్తుంది అని మనం విన్నాం. కానీ నిజానికి దేవుణ్ణి నమ్ముకుంటే ఏమొస్తుంది ఈరోజు మనం ఆలోచిద్దామండి. నిజంగా సుఖమే కావాలనుకుంటే దేవుణ్ణి నమ్ముకోలేని వారు కూడా లోకంలో దేవుణ్ణి నమ్ముకోలేని వారు కూడా అప్పులు తీర్చుకుని ఇల్లు కట్టుకుంటున్నారు. దేవుణ్ణి నమ్ముకోలేని వాళ్ళు కూడా బంగారం సంపాదించుకుంటున్నారు. దేవుణ్ణి నమ్ముకోలేని వారు కూడా రోగాలు తగ్గుతున్నాయి. మరి దేవుణ్ణి నమ్ముకుంటే వచ్చేవి ఇవా? కాదు. అసలు దేవుణ్ణి నమ్ముకుంటే ఏమొస్తుందంటే ఈ మనుష్యులెవ్వరూ ఇవ్వలేని ఒక జీవితం వస్తుంది. అదే నిత్యత్వం లేదా పరలోకం లేదా స్వర్గం అంటాం. స్వర్గం ఇది ఎప్పుడొస్తుంది? మరణం తర్వాత వస్తుంది. మరణం తర్వాత ఎవరైనా ఏదైనా ఇవ్వగలరా? ఇవ్వలేరండి. మన వాళ్ళు చనిపోయిన తర్వాత మనం చేసే పని ఏంటంటే వాళ్ళకి ఇష్టమైన వండుతాం. అవునండి, వాళ్ళకి ఇష్టమైన వండి దేంట్లో పెడతాం? ఒక విస్తరాకులో పెడతాం, లేదా ఒక ప్లేట్లో పెడతాం. పెట్టి ఏం చేస్తాం? సమాధి ఎక్కడుందో అక్కడ తీసుకెళ్ళి అక్కడ పెడతాం. తింటారా? వచ్చి తినరు. వాళ్ళకి ఇష్టమైన డ్రింకులు పెడతారు. తాగుతారా? వచ్చి తాగలేరు. చనిపోయిన తర్వాత ఒక మనిషికి మనము ఏమి ఇవ్వాలన్నా వాళ్ళు తీసుకోలేరు, ఏం పెట్టినా వాళ్ళు తినలేరు, ఏమి ఇచ్చినా వాళ్ళు తాగలేరు, మనం ఏం చేసినా దాన్ని అనుభవించలేరు. చనిపోయిన తర్వాత ఒక మనిషిని మనం సంతోషపెట్టలేం. తల్లిదండ్రులు అంటూ ఉంటారు కదా, చచ్చిన తర్వాత దినం బాగా చేసే కొడుకుల కంటే బతుకుండగా ఒక పూట ముద్ద పెట్టే కొడుకు మిన్నా అని. అంటే చచ్చిన తర్వాత మీరు ఎంత ఘనంగా దినం చేస్తే వాళ్ళకి ఏం తెలుస్తుంది? తెలియదు కదండి. బ్రతుకున్నప్పుడు ఏం చేయాలి? వాళ్ళకి కావలసినవి చూసుకోవాలి. అదే ఎవరినైనా మనం బ్రతుకుండగానే చూసుకోగలం. చనిపోయిన తర్వాత వాళ్ళ కోసం మనం ఏమీ చేయలేం. కానీ ఇదిగో మేము ప్రకటిస్తున్నటువంటి బైబిల్ దేవుడు మరణించిన తరువాత కూడా ఆయన మనకు సహాయం చేస్తాడంట. ఆయన మనల్ని సంతోషపెడతాడంట. ఆయన మనకి మన ఆత్మకు శాంతిని చేకూరుస్తాడంట. ప్లస్ మన దేహాన్ని మరలా మట్టిలోకి వెళ్ళిపోయింది కదండి, శరీరం కుళ్ళిపోయింది కదా, ఆ కుళ్ళిపోయిన దేహాన్ని మరలా సజీవముగా ఆయన తిరుగులేపుతాడంటండి. ఇది దేవుణ్ణి నమ్ముకుంటే ఏమొస్తుందంటే మరణం తర్వాత సంతోషకరమైన యుగ యుగాల జీవితం వస్తుంది. ఇప్పుడు చెప్పండి, దేవుణ్ణి నమ్ముకుంటే ఏమొస్తుంది? పరలోకం వస్తుంది. దేవుణ్ణి నమ్ముకుంటే ఏమొస్తుంది? నిత్యత్వం వస్తుంది. ఈ స్పృహ ఎంతమందికి ఉంది? దేవుణ్ణి మీరు ఎందుకు నమ్ముకున్నారు అంటే చాలామంది చెప్పే మాటలు ఏంటంటే నాకు జ్వరం తగ్గిందని నమ్ముకున్నానండి. దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నారు మీరంటే అప్పులు తీర్చడానికి నమ్ముకున్నానండి. పోనీ ఎందుకు నమ్ముకుంటున్నావు నువ్వంటే మా గేదె ఆరోగ్యంగా ఉంటుందనండి. ఎందుకు నమ్ముకున్నావంటే సరైన కారణం మనం చెప్పలేకపోతున్నాం. ఎందుకు నమ్ముకోవాలి అనుకుంటున్నావు అంటే మా మనవరాలు పెళ్ళి అవుతుందని నమ్ముకోవాలనుకుంటున్నానని. కానీ ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలి అంటే మరణం తర్వాత మనకెవ్వరూ సహాయం చేయలేరు. ప్రాణం అలా పోతూ ఉంటుంది, చుట్టూ అందరూ ఉంటారు. ఈ ప్రాణాన్ని ఎవరూ కాపాడలేరు. మన ఆత్మని ఎవరూ సంరక్షించలేరు. మన ఆత్మకు ఎవరు శాంతి చేకూర్చలేరు. ఏమీ చేయలేక మనం పెట్టుకుంది ఏంటో తెలుసా? చచ్చిపోయిన తర్వాత దెయ్యాలైపోయి కావలసిన పనులు చేసుకుంటారని ఊహల్లో బ్రతుకుతున్నాం. చచ్చిపోయిన తర్వాత ఆత్మ ఏమైపోతుందో మనకి తెలీదు. చనిపోయిన తర్వాత ఆ ఆత్మతో మనకి సంభాషణలు ఉండవు, లింక్స్ ఉండవు. అమ్మతో ఎంతవరకు స్నేహం? బ్రతుకున్నంత వరకు.
అక్కతో ఎంతవరకు స్నేహం? బతుకున్నంత వరకు. చెల్లితో ఎంతవరకు స్నేహం? బతుకున్నంత వరకు. ఒక్కసారి వారి తుది శ్వాస విడిచారంటే వాళ్ళకి మనకి అన్ని కనెక్షన్స్ తెగిపోతాయి. వాళ్ళు ఏమయ్యారు అంటే, వాళ్ళు ఏమయ్యారో అర్థం కాక వాళ్ళు దెయ్యాలయ్యారు అంటాం, వాళ్ళు భూతాలయ్యారు అంటాం. వాళ్ళు ఎక్కడున్నారో అర్థం కాక చెట్టు మీద ఉన్నారు, బిల్డింగ్ పైన ఉన్నారు, అలా ఉన్నారు, ఇలా ఉన్నారని ఊహల్లో బ్రతికేస్తున్నాం. కానీ నిజమేంటంటే చనిపోయిన తర్వాత ఆత్మ ఈ భూమి మీద ఉండదు. తాను చేసినటువంటి కర్మఫలం లేదా తాను చేసినటువంటి పాప ఫలాన్ని అనుభవించడానికి వెళ్ళిపోతుంది. ఆ పాపము తీయడానికి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకుంటారో ఆ ఆత్మ తాను చేసిన పాపం నుండి విడుదల పొంది నిత్యత్వానికి వెళ్తుంది. ఈ స్పృహ ఎవరికి ఉండాలండి? దేవుణ్ణి నమ్ముకున్న వారికి ఉండాలి, నమ్ముకోవాలి అనుకున్న వాళ్ళకి ఉండాలి. దేవుణ్ణి నమ్ముకుంటే కష్టాలు పోతాయి, బాధలు పోతాయి, దేవుడు రోగాలను స్వస్థపరుస్తాడు. మనల్ని అవమానించిన వాళ్ళే మరలా మన విలువ తెలుసుకుని తిరిగి వస్తారు. ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? చిన్న చిన్నవి దేవుడు చేసే చిన్న చిన్న కార్యాలు మైకుల్లో గట్టిగా చెప్తాము. కానీ ఎవ్వరూ చేయలేనటువంటి ఒక పని బైబిల్ దేవుడు చేస్తున్నాడు. అదేంటి? మరణించిన తర్వాత కూడా మన ఆత్మతో ఆయన కనెక్టివ్లో ఉంటున్నాడు. మన ఆత్మతో ఆయన బంధం కలిగి ఉంటున్నాడు. మన ఆత్మను ఆయన సంతోషపరచగలుగుతున్నాడు. ఈ స్పృహ మనకు ఉండాలి. మీరు ప్రభువుని మీరు నమ్మాలనుకుంటే కేవలం ఇల్లు కడతాడనో, అప్పులు తీరుస్తాడనో, ఇంకేదో చేస్తాడని మాత్రమే కాదు, కానీ మరణించిన తర్వాత నన్ను తిరిగి లేపుతాడు, బతుకుండగా నన్ను పోషిస్తాడు, మరణించిన తర్వాత కూడా నన్ను సంతోషంగా క్షేమంగా నన్ను చూసుకుంటాడు. మరణ అనంతర జీవితం, చనిపోయిన తర్వాత కూడా ఒక జీవితం ఉంది, ఆత్మకు జీవితం ఉంది. ఆ జీవితం సంతోషకరంగా ఉండాలంటే నేను నా ప్రభువుని నమ్ముకోవాలి. ఆ స్పృహ మరి అందరికీ ఉండాలి. చాలా వరకు బాప్తీసం తీసుకున్న వాళ్ళు కూడా ఈ స్పృహ లేకపోయింది. కేవలం ఈ శరీరానికి కావలసిన వాటి కొరకే ప్రభువుని నమ్ముకుంటున్నారు. ప్రియమైన వారలారా, ఇది మనల్ని మనమే మోసం చేసుకోవడం అవుతుంది. ఇలా మనం ఉండకూడదు, ఇలా అస్సలు మనం ఉండకూడదు ప్రియమైన వారలారా. మరి మరణించిన తర్వాత మనకి నిత్యత్వం ఉంటుంది, ఓకే. మరి భూమి మీద ఏముంటుందంటారు? భూమి మీద ఏముంటుంది? భూమి మీద ఉండగా కూడా దేవుని ఆదరణ ఉంటుంది. దేవుడు ఆదరిస్తాడు. ఇప్పుడు నేను వెళ్తున్నప్పుడు ఏ యాక్సిడెంట్ అయిపోయి కాలు ఇరిగిపోయింది అనుకోండి, ప్రభువా అన్నప్పుడు ఆయన ఆదరిస్తాడు. అన్యాయంగా నా మీద నిందలు మోపుతున్నారు అనుకోండి, ప్రభువా అంటే ఆయన ఆదరిస్తాడు. ఆదరణ ఉంటుంది. ఇంకా భూమి మీద ఏముంటుందంటే, నిజం ఉన్నట్టు చెప్పుకోవాలంటే కొన్ని పరీక్షలు భూమి మీద ఉంటాయి. ఎందుకు ఆ పరీక్షలు? ఏంటా పరీక్షలు? ఎందుకు ఆ పరీక్ష అంటే మనకు పరలోకం ఇచ్చేందుకు. ఏమండి, యేసుక్రీస్తు ప్రభువారు నమ్ముకోండి అని ఒక మాట చెప్తే మీరు ఎవరు నమ్ముకోరు. యేసుక్రీస్తు ప్రభువారిని మీరు నమ్ముకోవాలంటే ఏం చేయాలి? చాలా విషయాలు చెప్పి తీరాలి. నేను ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలో, ప్రభు ఎంత శక్తివంతుడో ఇవన్నీ చెప్పాలి మీకు నేను. అప్పుడు కానీ ప్రభువుని మీరు నమ్ముకోరు. నేనేం చెప్పాలి? ప్రభు మీరు మరణించిన తర్వాత కూడా ఆయన మిమ్మల్ని లేపుతాడని చెప్పాలి. ఇంకా బైబిల్ అనేక మందిని భక్తులు తీసుకొచ్చి, ఇదిగో కుంటివారిని బాగు చేశాడు, గుడ్డివారిని బాగు చేశాడు, ఇలా ఆయన గురించి నేను అనేక విషయాలు చెప్పినప్పుడు ఆయన్ని మీరు నమ్ముతారు. ఎన్నో రుజువులు చూపించినప్పుడు, ఎన్నో సంగతులు మీకు చెప్పినప్పుడు ఆయన్ని మీరు నమ్ముతారు. అప్పుడైనా పూర్తిగా నమ్ముతారా? అప్పుడు పూర్తిగా నమ్మరు. మీరు విశ్వాస జీవితంలో వెళ్తున్నప్పుడు కొన్ని కార్యాలు జరుగుతాయి, కొన్ని విషయాలు, కొన్ని అద్భుతాలు మీ జీవితంలో చూస్తారు. ఆ దైవ శక్తిని అనుభవిస్తారు. అప్పుడు దేవుడు నిజమైన వాడు అని ఎరిగి అప్పుడు బాప్తీసం తీసుకుని ప్రభువులో స్థిరపడడం మొదలు పెడతారు. ఆల్రెడీ దగ్గరగా 25 ఏళ్ళు భయపడ్డాయి మనందరికీ కూడా. 25 ఏళ్ళు భయపడ్డాయి. మహా అంటే ఇంకొక 30 ఏళ్ళు 35 ఏళ్ళు మించి మనం బ్రతకం. కేవలం ఒక 35 ఏళ్ల జీవితానికి ఒక శక్తిని దేవుడుగా అంగీకరించడానికి మనకి అన్ని రుజువులు కావాలి కదా.
అన్ని విధాలుగా ఆయన రుజువు చేసుకోవాలి కదా. మరి మనతో 35 ఏళ్ళు ఆయనతో మనం ఈ భూమి మీద ప్రయాణం చేయడానికి ఆ దేవుడేంటి, ఆ దేవుని శక్తి ఏంటి, ఆ దేవుని సామర్థ్యం ఏంటి, ఒక పక్క వినాలి, మరో పక్క అనుభవించాలి. ఇలా అనుభవంలోనికి రావాలి, వింటూ ఉండాలి. అప్పుడు కానీ ఆయన్ను రక్షకుడిగా స్వీకరించాం. జస్ట్ 35 ఇయర్స్. మరి దేవుడు మనకి యుగ యుగాలు జీవితాన్ని ఎక్కడిస్తానంటున్నాడు? పరలోకంలో. ఏంటా పరలోకం? దుఃఖము, బాధ, కన్నీరు, శ్రమ, యాతన, నింద, అవమానం, కరువు ఇవేమి లేని ఒక అద్భుతమైన లోకం. ఆ లోకంలో కొన్ని యుగ యుగాలు మనల్ని ప్రభు ఉంచాలనుకుంటున్నాడు. మరి ప్రభువుతో మనం ఉండాలంటే మనల్ని మనం రుజువు చేసుకోవాలి. అందుకే పరీక్షలు. ఈ పరీక్ష ఏం చేస్తుంది అంటే గనుక మనం ఆ జీవితానికి అర్హులమో కాదో తేల్చేస్తుందన్నమాట. ఏమండి, పరలోకం ఎలాంటిదో తెలుసండి? అక్కడ చెడ్డదంటూ ఏమీ లేదండి, అక్కడ చెడంటూ ఏమీ లేదండి. అంత గొప్ప ఉన్నతమైన లోకాన్ని మనిషికి ఇస్తానంటున్నాడు దేవుడు. మరి మనిషి ఎలాంటి వాడు? మనిషిలో కుళ్ళి, క్రోధం, అసూయ, కక్ష, ద్వేషం, ఇంకా స్వార్థం, లోభత్వం, హత్యలు ఒక్కటి కాదు. మన రీసెంట్లీ జరిగినటువంటి ఒక సందర్భం, ఒక డాక్టర్ పైన అత్యాచారం. నిజంగా మనిషి ఎంత కీచకంగా, ఎంత కిరాతకంగా నానాటికి దిగజారిపోతున్నాడు. ఒక మనిషికి పశువుకి తేడా లేకుండా పోయింది ఈ రోజుల్లో. మనుషు ఎవరో పశువు ఎవరో కూడా తెలియట్లేదు. మృగాల కంటే హీనంగా మనుషులు తయారైపోతున్నారు. మరి ఇంత హీనమైన దశలోనికి మనుషులు వెళ్ళిపోతున్నాం కదా. అంటే కొంతమంది టీవీ 9ల వరకు వెళ్ళిపోయారు. అందరూ టీవీ 9కి ఎక్కలేరు కదా. కొంతమంది ఇక్కడే మనమే రకరకాలుగా మనం చెడిపోయి ఉన్నాము. పక్కోడు బాగుపడితే మనకు నచ్చదు. పక్కోడు కూడా ఎందుకండి, మన తోబుట్టు బాగుంటే మనకు నచ్చదు. మన తోబుట్టు బాగుంటే మనకు నచ్చదు. ఎలా అయినా వాళ్ళ మధ్య గొడవలు పెట్టాలి, వాళ్ళని కిందేసి తొక్కాలి, లేకపోతే ఏదో రకంగా తిట్టుకోవాలి, కొట్టుకోవాలి. పక్కింటోళ్ళు బాగుంటే మనకు నచ్చదు. న్యాయంగా బ్రతకడం మనకు నచ్చదు. నీతిగా వెళ్ళడం మనకు నచ్చదు. నష్టం జరగడం మనకు నచ్చదు. అడ్డదారులు తొక్కైన లాభాన్ని మనం సంపాదించుకోవాలి. ఎవడు నాశనం అయిపోయినా పర్లేదు, కానీ ఎక్కి తొక్కి పైన ఉండాలి. ఇలా అన్ని విషయాల్లోనూ, ఆహారం అమ్మేవాళ్ళలోనూ కల్తీ జరుగుతుంది, పాలు అమ్మేవాళ్ళలోనూ కల్తీ జరుగుతుంది, బట్టలు అమ్మేవాళ్ళలోనూ కల్తీ జరుగుతుంది. ఇలా ప్రతి చోట కూడా మనిషి ఏమైపోయాడు చెప్పండి? చెడిపోయాడు. మరి ఈ చెడిపోయిన మనిషికి ఆ యొక్క అద్భుతమైన లోకాన్ని ప్రభు ఎలా ఇస్తాడు? చెడుని తీసిస్తాడు. అంటే ఈ మనిషిలో ఉన్నటువంటి ఈ మలినాన్ని తీయాలి. అందుకే ఈ మనిషిలో ఉన్న ఈ మలినాన్ని తీసేయాలి. అంటే ఈ పాపాన్ని తీసేయాలి. ఈ పాపం మనిషిలోంచి వెళ్ళిపోతేనే ఆ అద్భుతమైన పరిశుద్ధమైన లోకంలోనికి మనిషికి ప్రవేశం ఉంటుందండి. మరి ఏం చేయాలి? ఈ పాపాన్ని తీసేయాలంటే శిక్ష పడాలి. ఈ మానవులు చేసిన పాపానికి శిక్ష పడితే మనిషి తట్టుకోలేడు. సో దేవుడే ఈ భూమి మీదకి వచ్చి ఇదిగో మానవ రూపం ధరించి మనందరి పాపాల నిమిత్తం ఆయన రక్తాన్ని కార్చి మన బదులు ఆయన సిలువకెక్కాడు. మన పాపాన్ని ఆయన రక్తంలో కడిగేశాడు. ఎవరైతే యేసుక్రీస్తు నామములో దేవా నేను పాపిని, నన్ను క్షమించు అని అంటారో, వాళ్ళు ఎంత ఘోర పాపులైనప్పటికీ ఆ పాపాన్ని ప్రభువు తీసేసి వారిని పరిశుద్ధులుగా చేస్తాడు. ఓకే, కడిగేశాడు. నేను ఒప్పుకున్నాను ప్రభువా, నేను పాపిని, నేను ఒప్పుకున్నాను. ప్రభు చూశాడు, క్షమించాడు. ఇప్పుడు నెక్స్ట్ నా జీవితం ఏంటండి? నెక్స్ట్ కూడా నేను పాపం చేయకూడదు కదా. సో అందుకే దేవుడు ఏం చేశాడంటే వాక్యం ఇచ్చాడు. అప్పటి వరకు చేసిన పాపాలకు ప్రభు ఆయన రక్తంలో కడిగేస్తే ఇకపై పాపము చేయొద్దని వాక్యాన్ని ఇచ్చాడు. ఇలా ఎవరైతే అప్పటి వరకు చేసిన పాపాల నిమిత్తము ప్రభువుని అంగీకరించి క్షమాపణ అడిగి ఇకపై పాపం చేయకూడదని బైబిల్ పట్టుకుంటారో వాళ్ళు పరిశుద్ధులుగా ఉంటారు.
వారిలో నుంచి మాలిన్యం వెళ్ళిపోతుంది. మీరు చూడండి, నిజమైన క్రైస్తవులకి, నిజంగా క్రీస్తుని అంగీకరించిన వారికి అసూయ ఉండదు, వాళ్ళలో దోషం కనిపించదు. అంటే వాళ్ళు డబ్బుకు ఆశపడరు, వారు ఎవరిది దోచుకోరు, ఎవరిది ఆశించరు. ఒకవేళ క్రైస్తవులు అనబడిన వాళ్ళు ఈ లక్షణాలు కనిపిస్తే వాళ్ళు నిజమైన క్రైస్తవులు కారు, నిజమైన క్రైస్తవులు కారు. దేవుడు మనిషిని పరిశుద్ధుడిగా చేయాలనుకున్నాడు, పరిశుద్ధుడిగా చేసి ఆ పరలోకానికి తీసుకువెళ్ళాలి అనుకున్నాడు ప్రియమైన వారలారా. అందుకే ఆయన మరి నరరూపధారిగా ఈ భూమి మీదకి వచ్చి శిలువ యాగాన్ని చేశాడు, మనకి పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. సరే, ఇప్పుడు ఏంటి రుజువు చేసుకోవాలి? ఏమని రుజువు చేసుకోవాలి? ఏమని రుజువు చేసుకోవాలి? ప్రభువా నేను నీ వాడిని అని రుజువు చేసుకోవాలి. ఎన్నో రుజువులు యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద మనకుంచారు. ఆయన ఖాళీ సమాధి ఒక రుజువు. పాత నిబంధన గ్రంథములో ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసేస్తే శాస్త్రవేత్తలు సైతం దాన్ని కాదనలేక ఒప్పుకుంటున్నారు, అది రుజువే. ఇలా పరిశుద్ధ గ్రంథంలో మేము పట్టుకున్నటువంటి ఈ బైబిల్లో జరిగినటువంటి అనేక సందర్భాలకు సైంటిఫిక్గా ప్రూఫ్స్ ఉన్నాయి. చాలా రుజువులు పెట్టాడు దేవుడు. సొదొమ గొమొర్రా ప్రాంతంలో పాపం ఎక్కువైపోతే ఆకాశం నుండి అగ్ని గంధకాలు వచ్చి ఆ ఊరు నాశనం చేశాయి. ఇప్పటికీ ఆ గ్రామంలో గడ్డి పోచు కూడా మొలవదు. ఇది రుజువే. నేనే నిజ దేవుణ్ణి అనడానికి ఇన్ని రుజువులు దేవుడు పెట్టాడు. నేను మారాను ప్రభువా అనడానికి మరి నిన్ను నువ్వు రుజువు చేసుకోవద్దా? 30 ఏళ్ళు ఆయన్ని జీవితంలో ఆహ్వానించడానికి ఆయన నిజంగా దేవుడా కాదా, అద్భుతాన్ని చేస్తాడా చెయ్యడా, ఇలా చేస్తే వస్తా, ఇలా చేస్తే అప్పుడు నమ్ముకుంటా, అదైతే అప్పుడు బాప్తిసం తీసుకుంటా, ఇన్ని రూల్స్ మనం ప్రభువుకు పెడుతున్నామే. మరి నిత్యత్వం ఇవ్వాలి అంటే కనుక మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి. దాన్నే పరీక్ష అంటారండి, పరీక్ష అంటారు. ఎప్పుడైతే ఈ పరీక్షకు దేవుడు అనుమతిస్తాడో మనం ఏంటో తెలిసిపోతుంది. చాలామంది అండి క్రైస్తవ్యంలోనికి వచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళిపోతారు. ఎందుకు? ఒక రీజన్ చెప్పండి. ఎందుకు వెళ్ళిపోతారు వెనక్కి? కోరుకున్నాయి జరగలేదని, ఇంకా స్థానికంగా ఉన్నారు. దేనికి వెళ్ళిపోతారు? క్రైస్తవులు విశ్వాసంలో నుంచి చర్చకొచ్చి మానేస్తారు. శ్రమలు ఎక్కువైపోయాయి అని బాప్తిసం తీసుకున్న వాళ్ళే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. రావాలనుకున్న వాళ్ళు కూడా కొన్నిసార్లు భయపడతారు. దేనికి? దేవుడు నమ్ముకున్న వాళ్ళకి కష్టాలు ఎక్కువ ఉంటుంది, అని కష్టాలు పడ్డం నాకు ఇష్టం లేదు, సో నేను రాను అంటారు. కష్టాలు వస్తాయి కాబట్టి నేను రాను అంటారు. అందుకే ఏం నమ్మడం మొదలు పెట్టారంటే సుఖం ఉంటుందా వస్తాం. ఏమండి, మీ మెడల్లో, మీ చెవులకు, మీ చేతులకు ఎంతో కొద్దిగా మీ శరీరానికి కొంచెం బంగారం ఉంది కదా, ఆ బంగారం మెరుస్తుంది కదా, ఆ బంగారం మెరవడానికి కారణం ఏంటండి? అగ్ని పుటములో కాలిస్తే ఆ బంగారం, మట్టిలో నుంచి కదండి బంగారం వస్తుంది, ముడి పదార్థంగా వస్తుంది. ఆ బంగారం అగ్నిలో కాల్చినప్పుడు దాంట్లోన మలినాలు పోవాలంటే అది అగ్నిలో ఖచ్చితంగా పుటము వేయబడాలి, కాల్చబడాలి. అప్పుడు ఆ అగ్నిలో నుంచి ఆ బంగారంలో నుంచి మలినాలు వెళ్ళిపోయి బంగారము, ఆ సువర్ణము దగదగదగ మెరుస్తుంది. అలాగే మనం పరలోకం వెళ్ళాలి అంటే కనుక కొన్ని శ్రమలు ఏం చేస్తాయంటే మనల్ని మెరుగుదిద్దుతాయి. ఎలా దిద్దుతాయి? కష్టం వచ్చినప్పుడు, అంటే సుఖం వచ్చినప్పుడు ఎలా అయితే దేవునికి స్తోత్రం హల్లెలూయా అన్నారో అదే చేతులు కష్టంలో కూడా అనాలి, కష్టంలో కూడా నీవే నా దిక్కు అనాలి. అప్పుడు మన పరలోకానికి అర్హత సంపాదించుకుంటాం. ఏమండి, మీ పిల్లలు పరీక్షలు రాస్తుంటే ఎప్పుడైనా పరీక్షలు రాయికరా, ఏంట్రా పరీక్షలు ఏంట్రా అని స్కూల్కి వెళ్ళిపోయి మీకు అసలు బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉందా? అంత చదువులు చదువుతున్నారు, పరీక్షలు ఎందుకు పెడుతున్నారు? పాపం పిల్లోడు బాధపడిపోతున్నాడు, రాత్రులు పడుకోవట్లే, తిండి తినట్లే, ఎందుకు పరీక్షలు పెడుతున్నారు అని ఏ తల్లిదండ్రులైనా స్కూల్కి వెళ్ళి అడిగారండి? ఎవరైనా పరీక్షలు ఎందుకు పెడుతున్నారని అడిగారా?
అడగరు. పైగా పిల్లలు ఒత్తిడి చేస్తారు. రే పరీక్షల దగ్గరకు వస్తున్నాయి, చదువు 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 చదువు. ఎందుకలా? పరీక్షల దగ్గరకు వస్తున్నాయి, చదువు చదువు అని ఎందుకలా అంటున్నాం? ఎందుకంటున్నామంటే ఆ పరీక్ష పాస్ అయిన తర్వాత ఏముందంట? ఆ పరీక్ష పాస్ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆ పరీక్ష పాస్ అయితే మంచి ఉద్యోగం ఉంది. ఆ పరీక్ష పాస్ అయితే మంచి జీవితం ఉంది వాడికి. ఏమంటాం తెలుసా? ఇంకా పరీక్షలు పెట్టండి అయ్యా. ప్రైవేట్ క్లాసుల్లో కూడా జాయిన్ చేస్తాం. స్కూల్లో పెట్టిన పరీక్షలకే వాళ్ళు జుట్టు పీకేసుకుంటుంటే మళ్ళీ అక్కడ పరీక్షలు పెట్టండి అయ్యా, ఇక్కడ పరీక్షలు పెట్టండి అయ్యా. ఏ పరీక్షలు పెడితే మా వాడే షార్ప్ అవుతాడు, సానబెట్టబడతాడు, వాడి భవిష్యత్తు బాగుంటుంది. అంతే కదండి. పరీక్షలు లేకుండా ఏ కంపెనీలో జాబ్స్ ఇవ్వరు. పరీక్షలు లేకుండా ఎక్కడ ఏ ఉద్యోగం మీ పిల్లలకి రాదు. పరీక్షలు లేకుండా మీ పిల్లలు ఏమాత్రం జీతం తీసుకోలేరు. మూటలు మోయాలన్న ఒక పరీక్ష ఉంటుంది. మూటలు మోయడానికి ఏది 2 మూటలు ఎత్తుకొని చూపించు, మోయగలవో లేదా అంటారు. అంటే పరీక్ష ఉంటేనే జీతమా? ఎస్. అలాగే మన జీవితంలో శ్రమలు అనేవి కూడా ఒక పరీక్ష. అవి వస్తున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే, రాని ప్రభువా రాని, పెట్టు ప్రభువా పరీక్ష, నువ్వే నా దిక్కు, నువ్వే నా ఆధారం అనాలి. ఈ విధమైనటువంటి ఆలోచన క్రైస్తవులకు ఉండాలి. ప్రభువుని నమ్ముకోవాలనుకున్న వాళ్ళకు కూడా ఉండాలి. అంటే ప్రభువుని నమ్ముకునే వాళ్ళు నిత్యత్వం ఇస్తాడని మొదట నమ్మాలి. ఈ లోకంలో ఉన్నాయి కూడా ఇస్తాడు, కానీ ఆయన ఏమిస్తాడు? ప్రధానంగా పరలోకం ఇస్తాడు. ఆ పరలోకానికి వెళ్ళాడంటే కొద్దిగా శ్రమ ఉంటుంది. ఆ శ్రమకు తాళుకుని నువ్వే నా దిక్కు అని నీవు అనగలిగితే అప్పుడు పరలోకం వస్తుంది. అనలేకపోతే రాదు. అదేంటండి, మీ దేవుడు అంత అన్యాయం చేస్తున్నాడు, కష్టాల్లో కూడా ఆయన్నే ఆధారం అని అనాలా? ఇదేమైనా న్యాయమా అని అడగచ్చు. కానీ ఒకసారి ఆలోచించండి, తల్లిదండ్రుల ప్రేమ కూడా అలాంటిది కాదా? తల్లిదండ్రుల ప్రేమ కూడా అలాంటిది కదా. ఏ తండ్రి అయినా ప్రపంచంలో నా దగ్గర డబ్బు ఉన్నంత కాలం నా కొడుకు డాడీ డాడీ నాన్నగారు అనాలి. నా దగ్గర డబ్బు పోయిన తర్వాత నువ్వు ఎవడ్రా అని అనాలని ఏ తండ్రి అయినా అనుకుంటాడా? అనుకోడు. ఏ తండ్రి అయినా పెట్టుకున్న నమ్మకం ఏంటంటే, నేను వయసు అయిపోయిన తర్వాత కూడా వీడిలాగి నన్ను మర్యాదించాలి, నా ఆస్తులన్నీ నా జబ్బు కోసం ఖర్చు పెట్టేసిన అప్పుడు కూడా వాడిని నేను ఎలా ప్రేమించాలి. ప్రేమిస్తే నిజమైన కొడుకు అవుతాడు, ప్రేమించకపోతే అబద్ధి కూడా అవుతాడు. మీకు తెలుసండి, గొప్ప గొప్ప ధనవంతులు ఇలాంటి పరీక్షలు పిల్లలకు పెడతారంట. వాడికి అసలు ఆస్తి రాసివ్వాలా వద్దా అని ఆస్తి అంతా పోయినట్టు, ఆరోగ్యం పోయినట్టు నటిస్తారంట. ఆ టైంలో కొడుకు యాటిట్యూడ్ చూసి అనాథాశ్రమాలకు రాసేలా వీడికి రాయాలని డిసైడ్ చేసుకుంటాడు. ఏమీ లేనప్పుడు కూడా తండ్రి నాన్నగారు అని పిలిస్తే వీడు నిజమైన కొడుకని ఆస్తంతా ఇచ్చేస్తాడు. ఒకవేళ ఈ తిట్టాడు అనుకోండి, ఏమీ లేనప్పుడు వేరేలా మారిపోయాడు అనుకోండి, తండ్రి మనసు పగిలిపోయి అరే నీకోసం అట్రా నేను ఎంత కష్టపడ్డాను చీపో అంటాడు. అంటారా లేదా? అంతే కదండి. బలం ఉన్నంత వరకు మనతో ఉండాలా, బలం పోయాక మన పిల్లలు మనతో ఉండాలా? బలం పోయాక కూడా ఉండాలి. నిజంగా మీ బిడ్డలు మిమ్మల్ని ప్రేమిస్తే మీరు వృద్ధాప్యంలో ఉండగా కూడా ప్రేమిస్తారు. మీ బిడ్డలు నిజంగా ప్రేమించకపోతే మీరు వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత ఏ ఆశ్రమంలోనూ మిమ్మల్ని పంపించేస్తారు. అలాంటి కొడుకు కావాలని ఎవరు అనుకుంటారు? చూడండి, ఆశ్రమాలకు వెళ్ళి చూడండి, వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళు చెప్పే విషయాలు ఏంటంటే, నేను ఎందుకు బిడ్డలను కన్నానా అని ఏడుస్తుంది ఒక తల్లి. నేను చచ్చిపోతే నాకు కనీసం చివరి అంత్యక్రియలు చేయడానికి నాకు ఎవరు లేరు అంటాడు ఒక పెద్ద ఆయన. పెళ్లి చేసుకోలేదా? చేసుకున్నాడే. బిడ్డలను కనలేదా? కన్నాడే. మరి ఎందుకు అంత్యక్రియలు కూడా చేయడానికి ఎవరు లేరని అంటున్నాడంటే, అబద్ధికులైన బిడ్డలు పుట్టారు. ఏ తండ్రికి కావాలి అలాంటి బిడ్డలు? ఆఫ్టర్ ఆల్ ఈ భూమి మీద 60 కంటే ఎక్కువ బ్రతికి నీ చిన్న జీవితం విషయంలో ముత్యాలు లాంటి బిడ్డలు కావాలి నీకు కదూ. వాళ్ళు చెడిపోతే ఇలాంటోడు నేను కనకూడదని తిట్టుకుంటావు, ఇలాంటోడు చచ్చిపోవడం మంచిది అంటావు, ఇలాంటోడు గర్భమందు రాలిపోవడం మంచిది అంటావు. ఇలాంటోడికి గనక ఆస్తిస్తావంటే అనాథాశ్రమానికి రాసిస్తాను, కానీ ఆ దుర్మార్గుడికి మాత్రం నేను ఇవ్వను, ఆ దుర్మార్గురాలికి మాత్రం నేను ఇవ్వను. ఇష్టపడినోడిని ఇచ్చి పెళ్లి చేయలేదని తల్లిని చంపేసిందంట ఒక అమ్మాయి. కోటీశ్వర్లు, మరలా వాళ్ళు కోటీశ్వర్లు ఇష్టపడిన అబ్బాయినిచ్చి పెళ్లి చేయనందని వేరే పెళ్లి చేస్తుందని ఆ పెళ్లి బట్టల్లోనే వాళ్ళ అమ్మ పీక కోసేసి వచ్చేసిందంట.
ఆవిడ బ్రతికితే ఈవిడికి ఆస్తి ఇస్తుందా? కూతురికి ఆస్తి కాదు, గుమ్మం మెట్టెక్కనివ్వదు, పోను వదిలేస్తుంది. అర్హత లేదు ఆమెకు ప్రేమకి. అంటే తల్లి ప్రేమ పొందుకోవాలంటే ఒక స్వచ్ఛమైన హృదయం ఉండాలా? ఉండాలి. మరి ఆ పరమ తండ్రి ప్రేమను పొందుకోవాలంటే మన హృదయం ఎలా ఉండాలి? ఎప్పుడు చూసినా ప్రభువుని నమ్ముకోవడానికి కారణాలు ఇల్లు పళ్ళు బళ్ళేనా? ఇవేనా? కాదు. ప్రభువుని నమ్ముకోవడానికి కారణం నిత్యత్వమై ఉండాలి. ఆ నిత్యత్వం సంపాదించుకుంటలో మనకు కొన్ని కష్టాలు వస్తాయి. ఆ కష్టం వచ్చినప్పుడు కూడా నువ్వే నా దిక్కని నిలబడాలి. అప్పుడు మనకి ఆ నిత్యత్వం అనేది ఇవ్వడానికి ప్రభు సిద్ధపడతాడు. ఆ అనంతమైన ఆస్తిని మనకి ఇవ్వడానికి ప్రభు సిద్ధపడతాడండి. అండి, ఒక విషయం ఆలోచించండి. క్రీస్తు ప్రేమ ఎంత గొప్పదంటే, క్రీస్తు ప్రేమ గురించి ఆలోచించండి. ఆయన కేవలం చెప్పేవాడు కాదు, పాటించేవాడు. మనం చాలామంది అధికారులను చూస్తాం, చెప్తారు తప్ప చేయరు, పాటించరు. అవునండి కాదా? పాటించరు. కానీ ఇక్కడ మేము ప్రకటిస్తున్న ప్రభు కేవలం చెప్పేవాడు కాదు, పాటించేవాడు. ఏ ప్రేమ అయితే మనలో ఉండాలనుకున్నాడు, కష్టంలో కూడా నన్ను ఆశ్రయించాలనుకున్నాడు, అదే ప్రేమను ఆయన చూపాడు. ఎలా చూపాడు? సిలువలో చూపాడు. కొరడాలతో చెళ్ళుని మనం కొడుతుంటే, నిజంగా చెప్పండి, ఎవరన్నా అయితే, మనుషులమైతే చేస్తామా? ఎవరింటికన్నా వెళ్ళారనుకోండి, ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఏదో వర్క్ చేస్తున్నారు. ఆ వర్క్ చేస్తున్నప్పుడు కనీసం మంచినీళ్ళు ఇవ్వకపోగా మిమ్మల్ని తిట్టారనుకోండి, మీరు చేస్తారా? ఏమంటారు చెప్పనా? ఇదేమన్నా నా ఇల్లా? నాకేమన్నా వస్తుందా? పోన్లేని ఊరకనే చేస్తుంటే ఈయనేంటి చేయడం మానేస్తాను, అప్పుడు తెలుస్తుంది అని ఆ పని అక్కడ వదిలేసి వెళ్ళిపోతాం. అవునా? యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం వచ్చారా? ఆయన కోసం వచ్చారా? మన కోసం వచ్చారు. ఆయన మన కోసం ప్రాణం పెట్టాలనుకున్నాడు. మన కోసం ప్రాణాలు పెట్టాలనుకున్నప్పుడు ఆ ప్రాణం పోవడానికి కొరడా దెబ్బలు కొడుతుంది ఎవరు? మనం. ఆయన ఒళ్ళు చీలిపోయేలా కొట్టేది ఎవరు? మనం. మరి కొరడాలు మామూలు కొరడాల 3-4 కలిపినటువంటి కొరడ, అలా ఒకటి కొడితేనే ఏమైపోతుంది? చర్మం చుట్లు పోతుంది. 4-5 మళ్ళీ వాటికి చివరి కొంకులు, ఒక్కొక్క దెబ్బకి 100 గ్రాముల మాంసం రాలిపోతుంది. నిజంగా దేవుడు అప్పుడు మీలాంటి దుర్మార్గుల కోసమా నేను త్యాగం చేద్దాం అనుకున్నాను, నేను చేయను అని పోతే చూడండి, మనమే కొడుతున్నాం, మనమే ఉమ్మేస్తున్నాం, మనమే ఇచ్చేస్తున్నాం, మనమే బట్టలు లాగేస్తున్నాం, మనమే. కానీ అంత హింసిస్తున్నా ఆయన ప్రేమ ఎలా రుజువైంది చూసారా? మన ప్రేమ తేలిపోద్ది, కష్టం వస్తే తేలిపోద్ది. జ్వరం వచ్చి 3 రోజుల్లో తగ్గలేదా, దేవుడు అంతు చూసేస్తాం అంతే మనం. ప్రభువుని నమ్ముకోవాలంటే నాకేంటి అదా యేసుక్రీస్తు ప్రభువు ఆ ప్రేమ చూపించారా మానవులపై? నాకేంటి అని అనుకోలేదండి. ఆయన జీవితం ఒకసారి ఆలోచించండి. ఆయన ఒక మాట అంటాడండి, మీ అందరికీ ఇళ్ళున్నాయి, అద్దుకో సొంతంగాను, మొత్తానికి ఇల్లున్నాయి కదా తల దాచుకోవడానికి. ఆ దైవానికంటండి ఈ భూమి మీద తల దాచుకోవడానికి కాదు, తల వాల్చుకోవడానికి స్థలం లేదంట. ఎలాంటి జీవితం జీవించాడు యేసుక్రీస్తు వారు? అంత స్వచ్ఛంగా ప్రేమించాడు దేవుడు మనల్ని. ఆయన రక్తసిక్తం అయిపోయేలా ప్రేమించాడు దేవుడు మనల్ని. ఆయన తుది శ్వాస వరకు ప్రేమించాడు దేవుడు మనల్ని. అదే ప్రేమను కోరుతున్నాడు. అంత స్వచ్ఛంగా నువ్వు నా కొరకు జీవించగలవా? అలాగని యేసుక్రీస్తు ప్రభు వరకు వచ్చిన కష్టాలు ఏమైనా మనకు వచ్చాయా? లేదు. కానీ మన ప్రేమ తేలిపోతుంది. ఎంతమంది క్రైస్తవులు ఉంటే మాత్రం ఏం లాభం ఆయనకి? ప్రభు నమ్ముకుందునని తయారవుతున్నాం, నిత్యత్వం కోసం కాకుండా భౌతికమైన అవసరాల కోసం నమ్ముకోవడానికి బయలుదేరితే ఆయనకి ఏం సంతోషం? బైబిల్ పట్టుకున్నా బైబిల్ పట్టుకోకపోయినా ఆయన దృష్టికి ఒకలాగే కనిపిస్తాం. ప్రభువుని నమ్ముకునే ముందు ఒకసారి ఆలోచించండి. ఆయన ఈ లోకంలో ఉన్న వాటిని సరిచేసేవాడు కాదు, ఆ లోకాన్ని ఇచ్చేవాడు. ఆ లోకం గురించి కొన్ని శ్రమలు వస్తాయి, నిలబడితే నిత్యత్వం వస్తుంది అని మనం గుర్తించుకోవాలి. ప్రియమైన వాళ్ళారు, ఒక చిన్న ఉదాహరణ బైబిల్ని చూసుకుని ముగించేసుకుందాం. బైబిల్ గ్రంథంలో యోబు భార్య అనే దంపతులు మనకి కనిపిస్తారు. యోబు భార్య ఇద్దరు కనిపిస్తారు. ఇద్దరు ఎవరు? భార్యాభర్తలు. ఏంటి వీళ్ళ స్ట్రాటజీ అంటే వీళ్ళ స్థితి ఏంటి?
వీళ్ళొక్క పరిస్థితి ఏంటని ఆలోచిస్తే వీళ్ళంటండి అక్కడ మొదటి అధ్యాయంలో చూడండి 2వ వచనం చదివితే కనుక అర్థమవుతుంది. అతనికి 7 కుమారులు. ఎంతమంది కుమారులు? 7 కుమారులు. ఇంకా 3 అంటే 10 మంది సంతానం. అతనికి ఎన్ని గొర్రెలు అంటండి? 7,000 గొర్రెలు, తర్వాత 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, అంటే 1000 ఎడ్లు 500 జతలు అంటే. నెక్స్ట్ 500 ఆడుగాడిదలు కలిగి బహుమంది పనివారు, ఒకరిద్దరు కాదండి, చాలా పనివాళ్ళు ఉన్నారంట. అతనికి ఆస్తిగా ఉండను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండను. అసలు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో గొప్పవాడు ఎవరంటే ఎవరి పేరు చెప్పాలి? యోబు. యోబు గారి పేరే చెప్పాలి. మనం ఎవరి పేరు చెప్తాం? గొప్ప ధనవంతుల పేరు చెప్పమంటే అంబానీ, బిల్ గేట్స్, ఈ పేర్లు చెప్తాం, అవునా? అప్పట్లో ఎవరు ధనవంతులు అంటే అంబానీ, బిల్ గేట్స్ కాదు. ఎవరు? యోబు అనేవారంట. ఈ యోబుని ప్రభు ఎలా ఆశీర్వదించేశాడంటండి? 10 మంది సంతానం, 1000 కొలది పశువులు. మీకు తెలుసు కదండి, ఇప్పటికీ కూడా పల్లెటూరులో ఆస్తులేంటి? గేదెలు, బర్రెలు, గొర్రెలు, మేకలు, ఇవే కదా ఆస్తులు. పూర్వకాలంలో ఇవే ఆస్తులు. 10 గేదెలు ఉంటే పిల్లనిచ్చేసేవారు అన్నమాట కదా. 10 గేదెలు కాదు, 5 ఒంటెలు కాదు, 1000 కొలది పనివాళ్ళు. ఎలా ఉండాలి? 100 కొలది పనివాళ్ళు, 1000 కొద్ది పశువులు, 10 మంది సంతానం. అసలు ఆ ఊర్లో యోబు కంటే ఎక్కువైన వాడు ఎవడు? ఇంతలా దేవుడు ఆశీర్వదించేశాడు. ఒకరోజు యోబు జీవితంలో శ్రమలు స్టార్ట్ అయ్యి, ఎంతలా స్టార్ట్ అయ్యి అంటే తనకున్నవన్నీ, అంటే ఆ 7,000 గొర్రెలు, ఇంకా 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు, వీళ్ళు పనివాళ్ళు, పిల్లలు అందరూ ఒకేసారి చచ్చిపోతారు. ఒకేసారి పోతారు. ఇప్పుడు రియాక్షన్ ఏంటి యోబు గారిది మనం ఆలోచించాలి. ఎవరెవరి గురించి చెప్పానని నేను? 2 గురించి. యోబు, యోబు భార్య. ఆశీర్వదించబడ్డారు. ఒకరా ఇద్దరండి? 2 ఆశీర్వదించబడ్డారు. కష్టం ఒకరికి వచ్చిందా, ఇద్దరికి వచ్చిందా? 2కి కష్టం వచ్చింది. ఇంకా చెప్పాలంటే ఈ స్త్రీ కంటే ఈ పురుషుడికి ఎక్కువ వచ్చింది. ఈ పురుషుడికి అన్నీ పోగా శరీరం మీద వ్యాధి కూడా వచ్చేసిందండి. ఇప్పుడు ఏం చేయాలి? మనం అయితే ఏం చేస్తాం? వదిలేస్తాం. ఇంకా గట్టిగా మాట్లాడితే తిడతాం, పగబడతాం, అంతే కదా. కానీ ఆయన ఏమంటున్నాడు చూడండి, ఆ మొదటి అధ్యాయంలో 21వ వచనం, 20లో అప్పుడు యోబు లేచి తన పై వస్త్రము చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లనెను, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినే వచ్చి తిని దిగంబరిని అక్కడికి తిరిగి వెళ్ళదును. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. అర్థమైందండి? బిడ్డలు లేరు, ఆరోగ్యం లేదు, ఆస్తి లేదు, పిలిస్తే వచ్చే పనోడు లేడు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఈయన ఏమన్నాడు? నీవే నా దిక్కు. చూసారా? శరీరం తూట్లు పడిపోతున్నా సరే నేను నిన్ను ప్రేమిస్తున్నాను దేవా, వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు, వీరిని క్షమించండి. అలాగే ఇక్కడ కూడా యోబు పరిస్థితి చూడండి, అన్నీ పోయినా సరే ఇప్పుడేమంటున్నాడు? దేవునికి స్తుతి కలుగును గాక. దేవునికి నిజమైన కుమారుడు దొరకలేదు, దొరికాడు. దేవుడికి ఎలాంటి వ్యక్తిత్వం అయితే ఒక కన్న తండ్రిగా ఆయన కావాలనుకున్నాడో అలాంటి మనుష్యుడు దేవుడికి దొరికేశాడు. నీవు దొరికేవా అలాగా? నీవు ఆయన కన్నులు వెతుకుతున్నాయంటండి, ఆయన కన్నులు సంచారం చేస్తున్నాయి. ఆయన కనుచూపు నీ దగ్గరకు వచ్చి ఆగిందా? ఇదిగో నాకు దొరికింది నా కుమార్తె, ఇదిగో నాకు దొరికాడు నా నిజమైన నన్ను ప్రేమించే కుమారుడు, నన్ను ప్రేమించే కుమార్తె. ఆగలేదు. కానీ మనకేం కావాలి? ఈ లోకంలో తిండి, బట్ట, నిద్ర, సుఖం, సంతోషం, పండగలు, పబ్బాలు, బట్టలు, ఇవే కావాలి. వీటి కోసమే నమ్ముకుంటాం, ఇవి ఇస్తేనే ఉంటాం. అసలు ఏమి ఇస్తానంటున్నాడు ఆయన, మనం ఏం కోరుకుంటున్నాం? అసలు ఎంత చీప్గా ఆలోచిస్తున్నామండి. సరే, ఇక ముందుకెళ్ళిపోతే కనుక యోబు భార్య మరి ఏముందో చూడాలి కదండి. ఆమె దగ్గరికి వెళ్ళిపోదాం.
రెండవ అధ్యాయం 8వ వచనంలో, అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్లా పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకయుందువా, దేవుణ్ణి దూషించి మరణము కమ్మెను. నువ్వు ఇంకా యథార్థత వదలవా, దేవుని తిట్టి చచ్చిపో అంది. భర్త నంది ఏమంది, చచ్చిపో, చిచి నీలాంటి వాడిని చూస్తే నాకు అసహ్యం వేస్తుంది, ఇంకా యథార్థతను వదలవా అంటే ఈ మొదలేసిందా? ఈ మొదలేసింది. ఈమె దూషించిన దేవుని ఈమె దూషించేసింది, ఈమె తిట్టింది, ఈమె యథార్థతను వదిలేసింది, నాకు అన్యాయం చేసేసాడు ప్రభు అంది, ఈమె అనేసింది. అయితే చూపు ఎవరి మీదకి వెళ్ళింది? భర్త మీదకి. అయ్యగారు ఏం చేస్తున్నారా అని చూడడానికి వెళ్తే అయ్యగారు ఏం చేస్తున్నారు తెలుసా? దేవానికి స్తోత్రం అంటున్నారంట. ఈమెకి ఏమొచ్చింది? ఇప్పుడు కోపం వచ్చింది. ఈ మనిషి ఇంకా మారడా? అన్నీ ఉన్నప్పుడు అంటే స్తోత్రం చెప్పాడు, ఏమీ లేనప్పుడు అలా చెప్తున్నాడు. ఇంకను యథార్థతను వదలకుందువా. ఏంటి యథార్థత? యోబు గారి యథార్థత ఏంటి అంటే కనుక చూడండి, యోబు గ్రంథం 31వ అధ్యాయంలో మీరు చదువుకోండి పర్సనల్గా. ఈ 31వ అధ్యాయం అంతా ఆయన గురించి. నేను కొన్ని వచనాలు చదువుతాను, అది ఒకసారి మనస్సు పెట్టి వింటే చాలు. 16వ వచనం నుంచి చదువుతాను. చూడండి ఆయన యథార్థత ఏంటి, ఆయన ఎలా ఉండేవాడు అంటే, బేదలు ఇచ్చయించిన దాన్ని నేను బెగబట్టి ఉండిన ఎడల, విధవరాండ్ర కన్నులు క్షీణింపచేసిన ఎడలను, తల్లిదండ్రులు లేని వారిని నా అన్నములో కొంచెమైన తిననీయక నేను ఒంటరిగా భోజనము చేసిన ఎడలను. అంటే ఇక్కడ చూడండి, బేదలకు ఇవ్వకుండా ఆయన ఎప్పుడు చేతులు బిగుసు పెట్టుకోలేదంటండి. తర్వాత భర్త చచ్చిపోయిన స్త్రీలకు ఆయన సహాయం చేశాడంటండి. తల్లిదండ్రులు లేని అనాథులకు ఆయన అన్నం పెట్టాడంటండి. ఇంకా ఎవడైనాను వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను, బేదలకు వస్త్రం లేకపోవట నేను చూడగను. వారు దేహములు నన్ను దీవింపపోయినడలను, వారు నా గొర్రె బొచ్చు చేత వేడిమి పొందకపోయినడలను, గుమ్మములో నాకు సహాయము దొరుకునని తండ్రి లేని వారిని నేను అన్యాయము చేసిన ఎడలను, నా భుజశల్యము దాని గూటి నుండి పడునుగాక. అంటే నేను వస్త్రం లేని వాడికి వస్త్రం ఇచ్చాను, అన్నం లేని వాడికి అన్నం పెట్టాను. నేను నిజంగా పని చేయకపోతే ఈ భుజం తన స్థానం నుంచి ఊడిపోవుగాక అంటున్నాడు. అంటే ఎంత గట్స్ ఉండాలి ఆ మాట అనడానికి. ఇంకా చూడండి, ఇంకా ఆయన ఏమంటున్నాడు, నా బాహు ఎముకలోనికి విరుగునుగాక, నేను అలాగూ చేయలేదు. నా బాల్యం, నా చిన్నప్పటి నుంచి దిక్కులేనివాడు తండ్రి భావముతో నన్ను భావించి నా యొద్ద పెరిగాను. తండ్రి లేనివాడంట యోబు నాన్న అనుకుని పెరిగాడంట, దిక్కులేని వారికి తండ్రి అయ్యాడంట అండి. ఇంకా చూడండి, నా తల్లి గర్భమందు పుట్టిన నాటి నుండి దిక్కులేని వారికి నేను మార్గదర్శితనైతిని. దేవుని మహత్యము ఎదుట నేను నిలవజాలననియు, ఆయన నన్ను నిర్మూలము చేయననియు భీతి పుట్టెను. సువర్ణము నాకు ఆధారం అనుకుని ఎడలను, నా ఆశ్రయము నీవే మేలిమి బంగారముతో నేను చెప్పిన ఎడలను. అంటే ఇంత ఆస్తి ఉందంట, ఎప్పుడు ఆస్తిని ఆధారం చేసుకోలేదంట. నాకు ఇంత ఆస్తుంది, మనకు కొద్దిగా ఆస్తి ఉంటేనే గర్వం వస్తుంది. కానీ యోబు ఎప్పుడు కూడా తన బంగారాన్ని బట్టి కానీ తన ఆస్తిని బట్టి కానీ ఎప్పుడు ఇది నాకు ఆధారం అనుకోలేదు, దేవుడే నాకు ఆధారం అనుకున్నాడు. చూడండి, నా ఆస్తి గొప్పదని కానీ నా చేతికి విస్తారము సొత్తు దొరికినని కానీ నేను సంతోషించినడలను, సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే కానీ, చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతనినే కానీ చూచి నా హృదయము రహస్యంగా ప్రేరేపింపబడి వారు తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టినడలను, పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారనవుదును. అదియు న్యాయాధిపతుల చేత శిక్ష నొందదగిన నేరమగును. నన్ను ద్వేషించిన వారికి కలిగిన నాశనం బట్టి నేను సంతోషించడలా. అంటే యోబు గారికి కొంతమంది శత్రువులు ఉన్నారు. ఆ శత్రువులు పడిపోయినప్పుడు భలే పడ్డాడులే అని ఎప్పుడు యోబు అనలేదంటండి. ఎంత మంచి వ్యక్తిత్వమో చూడండి. నేను అలాగూ చేయలేదు, అతని ప్రాణము నేను శపించలేదు, ఎవరిని శపించలేదు. పాపము చేయుటకు నా నోటికి నేను చోటియ్యలేదు, నోటితో కూడా ఎప్పుడు పాపం చేయలేదంటండి. ఇంకా అతడు పెట్టిన భోజనము తిని తృప్తి పొందని వాణ్ణి చూపగలవాడెవడని నా గుడారమందు నివసించువారు పలుకని ఎడల పరదేశిని వీధిలో ఉండనీయక నా ఇంటి వీధి తలుపులు తెరిచితిని కదా. అంటే అక్కడ ఉన్న వాళ్ళు అనుకునేవారంట, అసలు యోబు గారు పెట్టిన భోజనం తిని తృప్తి పడినవాడు ఎవడూ లేడంటండి, అందరికీ పెట్టాడంట. ఈ విధంగా చూస్తే గనక ప్రతి విషయం కూడా రాయబడింది. ఇంత యథార్థత కలిగిన వాడు అన్నీ పోయిన తర్వాత కూడా అలాగే ఉన్నాడంటండి. అదే జాలి,
అదే కరుణ, అదే స్తోత్రం చెల్లించడం. తర్వాత మరి చివర్లో ఈయన జీవితం ఏంటి అంటే, యోబు భార్య గురించి ఏమీ లేదు, కానీ ఆయన గురించి ఏమనుందో చూద్దాం. చివరి అధ్యాయం 42వ అధ్యాయానికి వస్తే 12వ వచనం నుంచి చదువుకుందాం. యోబు స్థితి ఏమైంది? యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అత్యధికముగా ఆశీర్వదించెను. అన్ని డబల్ అయిపోయాయి అంటండి, డబలు. చివరి వచనం చదువుదాం. అటు తరువాత యోబు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారుల కుమారుల 4 తరముల వరకు చూచెను. పిమ్మటి యోబు కాలము నిండిన వృద్ధుడై మృతి నొందెను, చచ్చిపోయాడు. 4 తరాలు చూసి చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఏం జరిగింది? శ్రమల్లో కూడా నిలబడ్డాడు కదండి. ఖచ్చితంగా దేవుని సన్నిధికి ఆయన వెళ్ళిపోతాడు. భూమి మీద నష్టపోయాడా? నష్టపోలేదు. అంతకు రెట్టింపు ప్రభు ఇచ్చేశాడని వ్రాయబడి ఉంది. అంటే కొంచెము కాలపు శ్రమలు క్రైస్తవులకి వస్తాయి. అది దేనికి? మేలుకి. శ్రమలే రావని క్రైస్తవ్యంలోకి రావద్దు. శ్రమలు ఉన్నాయని పోవద్దు. కొంచెము శ్రమ ఎక్కువైన ఆనందం. రాసేది గంటే పరీక్ష, చదివేది కొన్ని గంటలు ముందు, అవునా? కొన్ని గంటలు కష్టపడతాం, కానీ వన్స్ పాస్ అయిన తర్వాత 30 ఏళ్ల పాటు ఎదురు లేకుండా ఉద్యోగాలు సంపాదించుకుని జీవిస్తాం. 30 ఏళ్ల సర్వీస్ కోసమే ఇంత కష్టపడితే యుగ యుగాలు సంతోషించడానికి కాస్తిని శ్రమలు భరించలేమా? శ్రమలు ఉన్నాయని క్రైస్తవ్యాన్ని వదిలేస్తామా? శ్రమలు వస్తాయని ప్రభు సన్నిధికి రావడం మానేస్తామా? ఒకసారి ఆలోచించండి ప్రియమైన వారులారా. ప్రభుని నమ్ముకుంటే సంతోషాలే కాదు, కొన్నిసార్లు శ్రమలు కూడా ఎదురవుతాయి. ఏం చేద్దాం చెప్పండి? ఏం చేద్దాం? వదిలేద్దామా? వదిలేస్తే యోబు భార్యల చరిత్రలో కనబడకుండా వెళ్ళిపోతాం. పట్టుకుంటే కనుక ఆయన సన్నిధిలో, ఆయన జీవ గ్రంథంలో మన గురించి ఆయన లిఖించుకుంటాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని చిన్నగా చూడొద్దు. ఆయన గొప్పవాడు. శ్రమలు వస్తున్నాయని పారిపోవద్దు. అది మీ మేలుకి. నిత్యత్వాన్ని కోరుకుని ప్రభువుని ఏం చేయాలి? ఆశ్రయించాలి. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, సర్వశక్తిమంతుడా, దేవా పరసమాలను తండ్రి, మాకు అర్థమయ్యేటువంటి రీతిలో మీ ఆత్మ ద్వారా మాకు బోధించినందుకు మీకు స్తోత్రము తండ్రి. ఈ మాటలు విన్న వారందరి హృదయాలలోను తండ్రి భద్రపరచండి దేవా. నీ కృపలో వీరిని జ్ఞాపకం చేసుకోండి దేవా. నీ కన్నులు నా నిజమైన కుమారుడు ఎక్కడా అని వెతుకున్నప్పుడు ఇదిగో నా ప్రియ కుమారుడని, క్రీస్తు వైపు ఎలా అయితే మీ మనస్సు త్రొంగి చూచినదో మా వైపును చూచిలాగున మా బ్రతుకులను సరిదిద్దండి దేవా. ప్రభువా, ఇదిగో దేవా, మా జీవితాలు మీ ఎదుటనున్నవి ప్రభువా. నాయన అవి చెడిపోయి ఉన్నాయి ప్రభువా. నాయన మా మలినాలను తండ్రి తీసివేయండి ప్రభువా. మీ కుమారుని రక్తములో వేయండి ప్రభువా. లేఖనాలు వెలుగులో చీకటి అంటించుకోకుండా మేము బ్రతికి దేవా, కష్టములోను, వ్యాధిలోను, బాధలోను, సుఖములోను, అన్ని విషయాల్లోనూ నీవే మా దిక్కని ప్రభువా. ఈ భూమి మీద తండ్రి ఎదురవుతున్న ప్రతి పరీక్షకు ఓర్చుకుని దేవా, నీతో నిత్యము జీవించేటువంటి తండ్రి ఆ సదవకాశాన్ని అందరికీ దయచేయమని, క్రీస్తు అంటే రోగాలు కాదు నిత్యత్వం ఇచ్చేవాడని తండ్రి ప్రతి ఒక్క కన్ను గ్రహించే విధంగా, ప్రతి ఒక్క హృదయము తండ్రి దీన్ని అంగీకరించే విధంగా మీ ఆత్మతో ప్రతి ఒక్కరిని ఒప్పింపచేయమని ప్రాధేయపడుతూ మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి. ఆమేన్.